మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. కీర్తనలు 116వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. ఈ మాటలు దావీదు మరి అనడం మనము చూస్తాం. మొదటి వచనం నుంచి మనం చూసినప్పుడు, నా విన్నపములను ఆయన ఆలకించి ఉన్నాడు, నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు నా ప్రార్థనలు అంగీకరించి ఉన్నాడు, కాబట్టి నేను ఆయనను ప్రేమించుచున్నాను. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నా ప్రార్థనలు అంగీకరించి ఉన్నాడు. కాబట్టి మరి ఇన్ని అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు నా జీవితంలో చేసిన దేవునికి నేను ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేను. కానీ నేను ఏమి చేసేదను అని ఇక్కడ మనము చదువుకున్న లేఖన భాగంలో ఉంది. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా దేవుని నామమున నేను ప్రార్థించదను అని దావీదు అక్కడ చెప్పడం మనము చూస్తాం. నిజమే కదా, దేవుడు మనకు దయచేసిన రక్షణ అన్నిటికంటే శ్రేష్టమైన బహుమానం. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి ఉన్నారు. మన నిమిత్తమై మనను రక్షించడానికి, పాపము నుంచి విడిపించడానికి, ఆయన దీనుడిగా, దరిద్రుడిగా, మనలను ధనవంతులుగా మార్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఒకవేళ ఆ రక్షణ అనేది మనకు లేకపోతే ఆ నిత్య జీవముకు వారసులుగా మనము మార్చబడము. కాబట్టి దేవుడు మనని రక్షించడానికి, పాపము నుంచి విడిపించడానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని, ఆయన యవన రక్తాన్ని ఆ కలువరి సిలువపై ఆయన మరణించి మన నిమిత్తమై ఆయన చివరి రక్తపు బొట్టు వరకు పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు. ఎందుకంటే ఈ పాపులను పరిశుద్ధులుగా మార్చి ఆ పరలోక రాజ్యానికి, ఆ నిత్య జీవానికి వారసులుగా మార్చాలని. మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ అనేక సార్లు మనం ప్రార్థన చేసి అవి పొందుకున్నాక తిరిగి దేవుని స్తుతించే వారముగా మనం ఉండాం. కానీ దావీదు ఇక్కడ అంటున్నారు, నా జీవితంలో దేవుడు చేసిన మరి ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదను. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. మనము కూడా ప్రార్థన చేసే వారముగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా, ఆయనను స్తుతించే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మన దగ్గర నుంచి కోరేది ఏమీ లేదు, కానీ ఆయనను స్తుతించే వారముగా మనం ఉండాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనం మొరపెట్టినప్పుడు, మన విన్నపములు ఆయనకు తెలియజేసినప్పుడు దేవుడు కార్యము చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన నామమున మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయమున తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. బలులు, అర్పణలు తండ్రి మీరు కోరుకునేవి కాదు, కానీ తండ్రి మా నుంచి తండ్రి దేవ కృతజ్ఞతాస్తుతులను తండ్రి మీరు కోరుకునే దేవుడిగా ఉన్నారు. కాబట్టి దేవ, ఎందరైతే ఈ వాక్యము విన్నారో, ఎందరైతే తండ్రి మీ నుంచి సమస్తము పొందుకొని మిమ్మల్ని స్తుతించే వారుగా లేకుండా ఉన్నారో తండ్రి, వారితో మీరు మాట్లాడి ఉన్నారు. దేవా, ఇటు వాక్య వర్తమానాన్ని తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.